ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాఠాలనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ పాఠాలను వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు ఉన్నట్లు ఇతరులకు షేర్ చేయండి. ఈ పాఠాలను పరిచయం చేయండి. మంచిది. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ నేరుగా లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకొని మనము లేఖన కాంతిలో ప్రయాణం సాగిద్దాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. పరిశుద్ధుడా, చదవబడిన ఈ లేఖనాన్ని అయ్యా చక్కగా వివరించి వింటున్నటువంటి నీ పిల్లలందరికీ అర్థమవులాగున మీ కృప చూపండి. చెప్పుతున్న నీ దాసుని స్వాధీనం ఉంచుకొని నీ ఆత్మకార్యమే జరిగించుమని, నీ ఆత్మ స్వాధీనంలోకి నన్ను వింటున్న వారిని అందరిని అప్పచెప్పుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగములోని మాట తెలువని క్రైస్తవులు భూమి మీద లేరు. వీటి మీద అనేకలు ప్రసంగాలు చేస్తారు, అనేక సంగతులు మాట్లాడుకుంటారు, సంఘాలకు బుద్ధి చెప్పుకుంటారు, సరి చేసుకుంటారు. మంచిది, చాలా సంతోషం. ఈ ధనాపేక్ష సకల విధములైన కీడుకు మూలం. ఎన్ని విధాల కీడుకు మూలం ఇదంటే సకల విధములు. ఫలాని కీడు దీని ద్వారా జరగదండి ధనాపేక్ష ద్వారా అనేది లేదు. ప్రతి కీడులోనికి వెళ్ళటానికి మూలమైన ఈ ఆపేక్ష ఉంటుంది. మనిషి ఈ ధనాపేక్షకు లోనై నాశనం అవటానికి కారణము మనుషుని హృదయంలో పుట్టే వానికి ఉన్నదానికంటే అధికంగా నేను జీవించాలి, ఇంకా గొప్పగా జీవించాలి, నేను ఉన్నత స్థాయిలో బతకాలి అనే ఆ ఒక ఆలోచన, ఆ పుడుతున్నటువంటి ఆ కోరికే ఆ వ్యక్తిని ధనాపేక్షలోకి నడిపిస్తుంది. ఎందుకంటే కోరికలు ఎక్కువైనాయి. నేను ఈ లెవెల్లో బతకాలి, నా ఇంట్లో ఇన్ని సామాన్లు ఉండాలి, నేను ఒక కారు, ఒక ఇల్లు, ఒక హోదాగా బతకాలి, లేదా నేను ఈ విధమైన భోజనం చేయాలి, ఇలాంటి సంతోషాన్ని నేను పొందాలి, ఇలాంటి జల్సాలు చేయాలి అనే కోరికలు ఎప్పుడైతే మానవుని హృదయంలో ప్రవేశిస్తాయో అప్పుడు ధనాపేక్ష అనేది ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఆ కోరికలు తీరటానికి వీడు చేసే ఆ ఒక్కరోజు కూలి సరిపోదు. ఒకవేళ అంత మంచి గొప్పవాడు మేస్త్రి అయితే 2,000 అనుకో, పెద్ద జ్ఞాని అయితే ఈ 2,000 రూపాయలు ఒక రోజుకి వస్తే వానికి ఉన్నటువంటి జీవించాలనుకుంటున్న కోరికలు రోజుకి 10,000 కావాలి, లేదా 5,000 అవసరం. అంత సంపాదిస్తే అతడు అనుకున్నది తీరుతుంది అన్నప్పుడు అప్పుడు ఈ 2,000 రూపాయల పనిని వాడు చిన్న చూపు చూసి 5,000 రోజుకి 10,000 సంపాదించే దారిని ఎతుకుతూ ఉంటాడు. ఈ ఎతుకులాటలో వాడికి కనపడేటివి అంటే తన కష్టానికి మించిన డబ్బు కదా, తన కష్టానికి కూలి కంటే మించిందే. అడు దినమంతా పనిచేస్తే 2,000 అన్నప్పుడు నీకు 10,000 రూపాయలు ఎక్కడి నుంచి రావాలి? ఎవడిస్తాడు? పనిచేస్తే ఇవ్వడు. కనుక ఆ డబ్బును సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతాడు, అతిక్రమములు చేస్తాడు, ఇతరులని ముంచాల్సి వస్తుంది. కనుక ఆ డబ్బు కొరకు వాడు అబద్ధాలు మాట్లాడాలి, ఏదైనా చేయాలి, ఏ తప్పైనా చేయాలి. అలాంటి అడ్డదారులకు వెళ్ళినప్పుడే సకల విధములైన కీడు వానికి వస్తుంది. కారణం ఏంటంటే వానికి ఆపేక్ష దూరింది తన హృదయంలో, కోరికలు ఎక్కువైపోయినాయి. బైబిల్ ఒక్క మాట చెప్తుందంటే అది అనంతమైనటువంటి జ్ఞానం. అది భూమి మీద ఉన్న మనుషులందరి గుణాలు బయటకు వచ్చేస్తాయి ఒక వచనంలో. భక్తుని గురించి చెప్తున్నాడు నాయన, ఈ ధనాపేక్ష నీకు ఉండద్దు తిమోతి. ధనము నీకు దాసి అయితే అది నీకు సేవ చేస్తుంది. నువ్వు ధనానికి దాసుడవైతే నువ్వు దానికి సేవ చేయాలి. అయితే ఎప్పుడైతే మనము ధనం మీద డామినేషన్ చేస్తాం, ధనానికి మనం లొంగమో, ఇలా ధనాన్ని గెలిచేవారు, ధనాపేక్షను గెలిచేవారు, దానికి లోబడిన వాళ్ళ దగ్గర ఆ ధనం అనే పిశాసి ఆగదు.
ఆగదు. అట్లా వస్తే ఇట్లా పోతుంటుంది. అయితే ఈ ధనపిశాచి ఎవరి దగ్గర ఆగుతుందయ్యా అంటే ఈ లోకములో దాన్ని గణపరిచే వాళ్ళ దగ్గర ఆగుతుంది. ఇగో ఈ సోదరుడు 10,000 ఇచ్చాడు, ఇదిగో ఈ అక్క ఇది ఇచ్చింది నేను ప్రార్థించగానే, ఇగో ఈ ధనము ద్వారా నీకు ఇది వచ్చింది, దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు, ఇగో ఇంత కానుకిచ్చింది ఈమె, ఇది ఈ ఆశీర్వాదం ఆమెకు వచ్చిందని ఈ ధనము అనే దాన్ని గణపరచాలి. అప్పుడు వాళ్ళు కూడా ఇస్తారు మమ్మల్ని గణపరచాలని. ఎప్పుడైతే మనం వాళ్ళని గణపరచలేదో వాళ్ళు మనకి ఏ పేరు రాలేదు రాబాయ్, ఇచ్చి లాభమే ఉన్నది అని చెప్పి వాళ్ళు ఇవ్వరు. ధనం అనేది నీ దగ్గర రాది, అది న్యాయమైనదే వస్తుంది అంతే. ఈ ధనపిశాచికి లోబడద్దంటున్నాడు భక్తుడు. ఈ ధనానికి లోబడద్దంటే భక్తుని హృదయములో వాక్య జ్ఞానం ఉండాలి. అందుకే తిమోతికి వాక్య జ్ఞానంతో నూరిపోశాడు పౌలయ్య. తిమోతి పత్రికలు 2 పత్రికలు చదవండి. ఏం జ్ఞానం అండి, ఏం మాటలు రాశాడండి పౌలు గారు. గుండెలు పగిలిపోతే అంతటి జ్ఞానం ఉంది ఆ 2 తిమోతి పత్రికలో. సేవకుడు అధ్యక్ష పదవి వహించువాని యొక్క ఉండే లక్షణాలు ఏం గంభీరమైన సత్యం అండి. 2 పత్రికలు మంచిగా చదవాలి మంచి మనసుతో. ఎవరో టీవీలో చెప్తే వచనాలు రాసుకొని, ఎవరో ఒక ప్రసంగ బుక్ ఇస్తే ఆ బుక్లో వచనాలన్నీ రాసుకొని ఆడ పోయి పడపడ మాట్లాడితే ప్రసంగం కాదు అది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో బైబిల్ని పరిశోధన చేసి నీకొస్తున్న తలంపులతో వచనాలను రాసుకోవాలి. సరే వినండి, రాసుకొని ఇతర బుక్కులు చదవద్దు వినద్దని అంటలేను. విన్నా సరే పరిశుద్ధాత్మ ప్రేరేపణ నీకు ఉండాలి. నువ్వు కాపీ కొట్టినట్టు చెప్తే అది ఆయనకు కరెక్ట్, అది నీకు కరెక్ట్ కాదు. ఒక యాంత్రికంగా ఒక రోబోట్ బొమ్మలాగా అంటమాట బోధ చేయడం. అలా పీడి చేసిందే పలుకుతుంది అది, ఆ తర్వాత ఏం తెలియదు అంటుంది. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండాలి. ఆధ్యాత్మిక రణరంగములో విజయం ఇచ్చేది వాక్యమే. ఇట్టి వాక్య జ్ఞానము, వాక్యానుసారమైన జ్ఞానము లేనివాడు అజ్ఞానమనే ముసుగులో పడి సత్య అసత్యాలను, ధర్మ అధర్మాలను, యుక్త విషయ జ్ఞానములను కోల్పోయి తనెవరు కాదో తెలుసుకోలేని గతికి దిగజారి అధోగతి పాలై పతనమైపోతున్నాడు. దీనికి కారణము వాక్యముని ఆధారము చేసుకొని భక్తి చేయకపోవడం ద్వారా ఈ సకల విధల కీడులు నీ లోపలికి తీసుకొచ్చే ఈ అపేక్ష దూరుతుంది. అసలు ధనాపేక్ష అంటే ఏంటి? యేసుప్రభుల వారు ఒకసారి ఏమన్నాడంటే, సూది బెజ్జములో ఒంటె దూరుతుందంటే సులభమేమో నమ్మచ్చేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యం రాడండి అన్నప్పుడు శిష్యులకు డౌట్ వచ్చింది. అరే అలా అయితే ఎవరత్తారండి? ధనం మీద కొంచెమన్నా, భోజనం మీద, ఆహారం మీద, ధనం మీద, ఐశ్వర్యం మీద ఆశ లేనుడు ఎవరత్తారండి పరలోకం అంటే? ఇది మీకు అసాధ్యమే నరులకు కానీ దేవునితోని సాధ్యమని అంటాడు. ఈ పలుకులోని వైనము, అక్కడ ఉన్నటువంటి సారము చాలామందికి అర్థం కాదు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమిటి? ధనమున్న వాళ్ళు, ధనాపేక్ష గలవారు పరలోక రాజ్యం రారా? చెప్పండి. ధనవంతులు చాలామంది యేసుప్రభుని నమ్ముకుని మరి వాళ్ళు పరలోకం రారా ధనమున్నోళ్ళు అంటే? ఆ మాట లేఖనం చెప్పలేదే. అది 17వ వచనం చదవండి. ఇహమందు ధనవంతులైన వారు, ఈ లోకములో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అస్థిరమైన ఈ ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. రైట్. ధనవంతులైన వారితో మాట్లాడుతుంది లేఖనం. ధనవంతులే పరలోకం రాజ్యం రారు అన్న మాట ఏంటి అర్థం కాలే. ధనవంతులు కూడా పరలోక రాజ్యం వస్తారు, కానీ యేసును నమ్మినాక దాని మీద మీరు అపేక్ష ఉంచకండి, ధనము మీద మీరు ఆశ ఉంచుకోకండి. సమస్త ఐశ్వర్యములకు కరణాభూతుడు, శ్రీమంతుడు, సృష్టికి కర్త, ఓనర్, ఆయన మీద ఉంచండి. ఈ కాలిపోయేది అస్థిరమైనది అని అంటున్నట్లే. ఇప్పుడు మనము ఎవరినన్నా అడిగామనుకోండి, ఒక 4 నిలబెట్టి సోదరులని, ఏమండి ఒక ఆయనకు 10 కోట్లు ఉన్నాయి, ఒక ఆయనకు 1,00,000 రూపాయలు ఉన్నాయి, వీళ్ళిద్దట్లో ఎవరు ధనాపేక్ష గలవారని అడిగితే, అయ్యా 10 కోట్లు ఉన్నోడే ధనాపేక్ష, 10,00,000 రూపాయలు చిన్నోడు కదా అంటారు. అంటే ఇప్పుడు మానవుని అంచనా ఎట్లుంటుంది అంటే, ఏది ఎక్కువ ఎవరికి ఉందో వాడు ధనాపేక్ష గలవాడు, ఏమీ లేనోడైతే ఆడు ధనాపేక్ష లేనివాడు. ఇది మానవుని యొక్క కోణ, వాని ఆలోచన భావం. కానీ ఆ దృష్టి కరెక్ట్ కాదంటుంది బైబిల్. ధనం ఉన్నవాడు
పరలోక రాజ్యం రాడు, ధనాపేక్ష వీనికి ఉన్నది, ధనము లేనివాడు బీదవాడు పరలోకం అత్తడు, ఇతనికి ధనాపేక్ష లేదు అని అనడము అది మానవ జ్ఞానం, అది దేవుని ఒప్పించజాలదు. దేవుని జ్ఞానం ఏంటి? లేఖనానుసార జ్ఞానం అంటే ధనాపేక్ష అని చెప్తున్నాడే కానీ ధనమున్నవాడని అనలే లేఖనం ఇక్కడ. ధనాపేక్ష, ఆపేక్ష. ఏమండి, ఆ రోజుకి కూలి తెచ్చుకొని బ్రతికేవు అని కూడా ధనాపేక్ష ఉంటుంది. కోట్ల రూపాయలు ఉన్నోని కూడా ధనాపేక్ష ఉండదు. ధనం ఉంటే ఉన్నది, పోతే పోయిందిలే, ఉంటే ఉండని లేండి, అది శిలం కాదులే, దేవుడేమో గొప్ప అనుకుంటుంటాడు. అయితే ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? ధనము మీద ఆపేక్ష. ధనం ఉన్నదా లేదా కాదు, అక్కడ ఆపేక్ష ఉండకూడదు. అందుకే ధనవంతులైన వారు, ఇహమందు ధనవంతులైన వారు దాని మీద మీరు నమ్మిక ఉంచకండి. ఎంత మంచి భక్తుడైనా, ఎంత వాక్యము ఒక్కొక్కసారి వాక్యం బోధించేవాడైనా, మంచి ప్రేమగల్లవాడైనా, లోపల ఎక్కడో చిన్న ధనం మీద కోరిక, ఒక ఆపేక్ష కానీ ఇట్లక్కడ మిగిలిందనుకోండి, అది ప్రమాదకరమండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులును పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా వినాలి. పేతురు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు బిలాము ప్రస్తావన తీసుకొచ్చాడు. ఒక నీతి వలన వచ్చుక బహుమానాన్ని ఇష్టపడ్డాడంటే చలో జాందబోయి మంచోడే, నీ పర్లేదు అంటాడు దేవుడు. నీతిగా సంపాదించా ఆ బహుమానం, నువ్వు పడ్డ కష్టానికి అతడు నీకు మెచ్చుకొని ఇస్తున్నాడు, తీసుకో, పర్వాలేదు. కానీ దుర్నీతి, నీతి కాదు, అడ్డదారిలో పోయి సంపాదించే బహుమానం అండి. ఇది మనుషుని లోపల ఉంటుంది, ప్రతి మనిషి లోపల. సామెతలు 17:8 ఉంది చూడండి. లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. బైబుల్ ఎంత గొప్పదండి. మానవుని హృదయములోని మొత్తం తోడి బయట పెడుతుందండి వాక్యము. అందుకే వాక్య జ్ఞానము, ఆధ్యాత్మిక రణరంగములో వాక్యమే విజయం ఇస్తుంది. విజయము వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని బయలు వెళ్ళిన ఏ సేవకునికి ఓటమి లేదు ఈ ప్రపంచంలో. చాలామంది మళ్ళీ గెలుచుడు అంటే ఏమనుకుంటారు అంటే డబ్బు చాలా సంపాదించి చర్చిలు బాగా అయిపోయి బగ్గ మందిని జమ చేసుకుంటే గెలిచిండు, ఈయనకు దేవుడు ఉన్నాడని అనుకుంటారు. పిచ్చి. అన్యులు అంతకుముందు మనం దేవుడు నమ్మన్నప్పుడు, అన్యులలో ఉన్నప్పుడు కూడా మా పెద్దవాళ్ళు అనేటోళ్ళు, ఎవరికైనా డబ్బు మంచి ఐశ్వర్యం ఉండి ఇల్లు బంగ్లా కారు ఉంటారు, ఆడ లక్ష్మీవంతుడురా వానికి దేవుడు ఉన్నాడు, ఈడు కటిక దరిద్రుడు, ఈడు దరిద్రుడు రా భయ్, వీనికి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని పూరుగురుషల్లో బతికేవాడు బీదవాడిని చూసి ఎక్కిరించేవాడు. ఎవరు ఇప్పుడు కూడా అదే, ఎవరికి ఎక్కువ డబ్బు ఉంటే వాడు లక్ష్మీవంతుడు, గొప్పవాడు, దేవుని బిడ్డ. ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే భావమే. ఎవరికి పెద్ద 1,00,000 మంది బట్టి చర్చ్ ఉంటుందో, ఎవరికి బాగా మంది వస్తారో, ఎవరికి కోట్ల రూపాయలు ఉంటాయో అతన్ని దేవుడు దీవించిండండి, దేవుడు అక్కడ ఉన్నాడు అనుకుంటున్నారు. ఓ బీదవాడు ఏమండి కష్టాలకు బాధలకు ఓర్చుకొని చిన్న సంఘములో బతుకుతూ ఆ నలుగురిని యేసు రూపంలో చెక్కాలని పక్కడబందిగా మొండిపట్టు పట్టి బోధించుకుంటూ ఆకలి దప్పులు తట్టుకుంటూ తినటానికి లేకపోయినా వస్త్రాలు లేకపోయినా ఆపేక్షించకుండా మొండికేసి సత్యం బోధిస్తే వాడు ఎంత సత్యమైనా బోధించని వాడి దేగరు. ఎందుకంటే అతడు గొప్పోడండి. చూడండి, అన్యజనులు అలాగే అనుకున్నారు, క్రైస్తవ్యం అలా అనుకున్నారు. లాభం ఏమున్నది? రెండే ఒకటే. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. మానవుని గుణాన్ని బయటపెడుతుంది. ఒక ఆయనకు 1,00,000 రూపాయల జీతం ఉందనుకోండి, మీరు చూడండి గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ 1,00,000 రూపాయల జీతం ఉంది అనుకుందాం ఏదైనా డిపార్ట్మెంట్లో. ఆ వ్యక్తులు 1,00,000 రూపాయల జీతం వచ్చినప్పుడు అది ఎప్పటికీ ప్రతి నెల వస్తుంటుంది, తింటారు, మంచిగా వాళ్ళ అప్పులు కట్టుకుంటారు, బాగానే ఉంటారు. కానీ వాళ్ళ ఉద్యోగంలో ఎవరైనా ఒక 5,000 10,000 లంచం ఇచ్చారనుకోండి, ఏదన్నా పని అట్టదారి తొక్కి లంచాలు తీసుకునే వ్యక్తులు అనుకుందాం. అందరూ తీసుకోరు, నీతిపరులు కూడా ఉంటారు, కానీ నేను కొంతమంది గురించి మాట్లాడు, లంచం తీసుకునే వారి గురించి. అయితే ఆ 10,000 రూపాయలు లంచం వచ్చినప్పుడు నేను ఒకసారి చూశాను ఒక వ్యక్తిని, ఆ ముఖము కళ, ఆహా
ఏం నవ్వండి, ఎంత ఆనందం ఎరికేనా. ఆ 10,000 రూపాయలు లంచం జేబులో పెట్టుకొని కలకలకల మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. తాగుదామంటే బ్రదర్ థమ్స్అప్ తాగుతారా అంటున్నాడు. అదే నెల జీతం వచ్చినప్పుడు అంత కలగనపడలే నాకు. అది కామన్. 1,00,000 రూపాయల జీతం వస్తే ముఖంలో కల లేదు. బాగున్నారా, ఓకే ఓకే అంటున్నాడు, మామూలుగానే కామన్గా ఉన్నాడు. కానీ 10,000 లంచం వస్తే ముఖం కలే మారిపోయింది. ఆహా, న్యాయంగా వచ్చే డబ్బు కంటే అన్యాయంగా వచ్చే డబ్బుతో సంతోషం మనిషికి బాగా ఎక్కువ. అంటే మనసు ఏంటంటే నేను శ్రమ పడకుండా వచ్చేసింది నాకు ఎక్కువ. లంచము, బైబిల్ చెప్తుంది, లంచము దృష్టికి మాణిక్యము, విలువైందట. కనుక మనిషి గుణము మంచిది కాదు. భక్తుల్లో చాలామంది లోపల ఉంటుంది, పైకి ఎంత ప్రార్థన పరులైనా ఎంత గొప్పోడైనా లోపల ఎక్కడో చిన్నగా ఇరుక్కుందనుకోండి, దాని అపేక్ష కథం నేను నాశనం చేసేస్తుంది. ఆ అపేక్షని ఆ తేనెటీగల్ని కాల్చినట్టు అగ్గి కొరడా పెట్టి ఇట్లా అగ్గి పెట్టి మొత్తం ఈగల్ని దోమలు కాల్చినట్టు నా దేహ అంతరింద్రియం మొత్తం కాల్చేసుకున్నాను నేను. ఒక సమయమే వచ్చిందంటే క్రీస్తు కొరకు టోటల్ మొత్తం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అట్లా సిద్ధపరచుకున్నాను నేను. అంతే. అప్పుడు ఏదో దేవుని సేవ కొరకు అవసరం కనుక నాకు నీతిగా న్యాయంగా నాకు ఇచ్చే కానుకలు ఇవ్వండి, నేను తీసుకుంటాను అంతే. కానీ నా దేవుని పనికే వ్యతిరేకం చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తే మొత్తం వదిలిపెట్టేస్తా. ఈ సాక్ష్యాలు ఆధారాలు నేను మా సంఘంలో. నాకు తెలుసు ఎన్నటికైనా ఈ అపేక్ష నన్ను తలవంచేస్తుంది, కాంప్రమైజ్ చేస్తుంది. సత్యం బోధిస్తున్నా సరే నేను ఒక సమయానికి దానికోసం పర్లేదు అమ్మ, ఓకే ఓకే అన్న పర్లేదు అని చెప్పి అనుకుని వదిలేసేటట్టుగా, గద్దించకుండా వాక్యం చెప్పకుండా వదిలేసే పరిస్థితులు నన్ను తీసుకొస్తుంది. కనుక దాని మీద ఏమాత్రము నేను దానికి తల వంచే ప్రసక్తే లేదు. అదే కదా, ఎప్పుడైతే నేను దాన్ని గెలిచానో, నువ్వే నాకు దాసివై ఉండే ధనమా అన్నానో, అది నా దగ్గర ఉండలేదు, పారిపోతుంది. నేను అదే చెప్పాను ఫస్ట్ మొదట. నువ్వు దానికి దాసువైతే అది నీకు సేవ చేస్తుంది, ధనపిశాచి. కానీ ధనపిశాచికే నువ్వు దాసుడు అయితివా, నిన్ను ఆట ఆడుకుంటుంది ఫుట్బాల్. అప్పుడు సకల విధములైన కీడుకు నిన్ను లోనికి, కీడు అనే దానిలోనికి తీసుకెళ్ళిపోతుంది, సొరంగంలోనికి. మెల్లగా మెల్లగా 1 2 3 అవుట్. అప్పుడు సత్యం మీద ఆసక్తి, వాక్యం మీద పట్టు వదిలేస్తావు, లూజ్ అయిపోతుంది. ఏదో ఫోన్ ఇవ్వండి, 4 రోజులు బతుకుతాం, ఇప్పుడు ఏం చేస్తామని చెప్పండి, సత్యం తెలుసుగా, అది చూసి చూడనట్టు వదిలేయాలని మళ్ళా దానికి అనుకూలమైన వచనాన్ని ఉపయోగించుకుంటావు. చూసి చూడనట్టు వదిలేయాలండి, అన్ని పట్టించుకోవద్దండి, బలహీనుడండి వదిలేయాలని అని. అట్లా కొన్ని బలహీనతలు మనకు ఉండవు, తప్పవు కదండి. కాంప్రమైజ్ లేఖనాలతోనే కాంప్రమైజ్ అవుతాం మనం. అది ఆ లేఖనాలు చూపించి నీ కాంప్రమైజ్ చేసేవాడు కూడా వాడే నల్లమొకపోడు సైతాన్ గాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను, నువ్వు ఇక్కడి నుంచి దునుక లేఖనాలు మాట్లాడుతున్నాడు. బోధకునికే బోధ చేస్తాడు, మళ్ళీ లేఖనాలే చెప్తాడు. ఏమో నేను అనేది కూడా లేఖనలే ఉన్నది, పర్లేదండి, ఏం లేదు, బలహీనతలు ఉంటాయట, లేఖనం చెప్తుందిగా అని నువ్వు అడ్జస్ట్ అయిపోతావు. నిమ్మలరా, బిలాము ఎవరు? ఆ రోజుల్లో ఆ మోయాబు ప్రాంతములో యెహోవా దేవుడు కొర్నేలుతో మాట్లాడినట్టు బిలాముతో ఎప్పటికీ మాట్లాడేటోడు. రాత్రి పగలు ప్రవక్తగా అతడు శాపిస్తే ఏది శాపం పెడితే జరుగుతుంది, అంత గొప్ప ప్రవక్త. సంఖ్య 24:17 చదవండి. అతడు చూసిన దర్శనాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు చెప్తా వినండి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలు. నక్షత్రము యాకోబులో ఉదయించును, యేసుప్రభు ప్రవచనం. రాజదండము అక్కడి నుండి లేస్తుందట. అంత గొప్ప భవిష్యత్తుని కళ్ళు మూసుకొని ప్రవశించిన ప్రవక్త, దేవుని యొక్క గొప్ప ఆత్మ కలిగిన ప్రవక్త. మనం చదువుకున్న 2 Peter 2:6 ఏమున్నది?
బిలాము దుర్నీతి వలన వచ్చు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఉమ్, ఎట్లనగా నోరు లేని గార్ధబము మానస్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. ఉమ్. వీరు నీళ్లు లేని వీళ్ళు ఎవరు? ఈ ప్రవక్త లాంటి వాళ్ళు, ఈ బిలాము కూడా అందులో ఉన్నాడు. వీళ్ళు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వారి కొరకు ఏముండెను? గాఢాంధకారము భద్రం చేయబడి. అంధకారం అనగా నరకం వాళ్ళ కొరకు ఉన్నది. అంత గొప్ప ప్రవక్త నరకానికి ఎట్లా వెళ్తాడండి? అంత నాశనానికి దిగజారడానికి కారణం ఏంటండి? దేవునితో మాట్లాడేటోడైనా. ఎందుకంటే దేవుడు చాలా మంచోడండి. నా దేవుడు మంచోడు కాదని ఎవరన్నా అంటే నాకు చాలా దుఃఖం వస్తుంది. ఏం చేయలేవు, ఏడ్చుకుంటుండే. ఎందుకంటే కత్తి అందుకు నరుకు కొట్టు అనేది ఆర్డర్స్ లేవు. అందుకే క్రైస్తవుల మీద ఎగురుతున్నారు అంతే. ఎందుకంటే ఇక్కడ భౌతిక ఆయుధం ధరించలేదు, ఆధ్యాత్మిక మన వాక్య ఆయుధంతో వెళ్తున్నాం. చాలా జాగ్రత్త. ఏ వాక్కు చేత ఈ జగత్తు సృజింపబడినదో, ఏ వాక్కు చేత ఈ లోకం నిలిచి ఉన్నదో, ఈ సమస్త జగత్తు దేని మీద ఆధారపడిందో ఆ వాక్కు కావాలి మాకు. ఆ వాక్యే యేసు, ఆ వాక్యమే యేసు. బిలాము అంత గొప్ప వ్యక్తి ఎందుకో నాశనం అయిపోయాడంటే అతని యొక్క మనోప్రపంచములో, అంతరంగ పొరలలో, ఏమండి, మదిలోతుల్లో ఎక్కడో ఒక చిన్న మూలకు ఒకటి దాక్కుంది. ఏంటంటే ధనాపేక్ష. అది తెలియలేదు. ఎవరైనా ఇస్తా అంటే తక్కువంట బయటకు వచ్చేసింది. ఇశ్రాయేలు కందిరీగలు అమ్మినట్టు మోయాబు ప్రాంతానికి అమ్ముతున్నారు. పచ్చిక బయళ్ళను ఎద్దులు మేసినట్టు వస్తున్నారు. వామ్మో చచ్చిపోతామని చెప్పి ఈ బాలాకి ఏం చేశాడంటే, వీళ్ళని మనం గెలవలేమురా నాయన, యెహోవా దేవుడు సైన్యాన్ని ఆ ప్రవక్తను పట్టుకురామని మనుషులను పంపితే బిలాము ఫస్ట్ స్టేజ్లో మంచిగానే ఉన్నాడు. ఆయన మాట కరెక్టే ఉన్నాడు. కానీ లోపల ఒకటి చిన్న ఆశ ఉంది. ఆ ఆశకు ఏమంటే మెల్లగా నీరు పోసాడు బాలాకు. నీళ్లు పడ్డాయి కొన్ని, అంతే ఆశకి. అది లేకుండా ఉంటే బాగున్నాడు. ఉంది అది, దానికి నీళ్లు పోశాడు. అది మెల్లగా శిఖరించింది. వచ్చి ఏమన్నారంటే, అయ్యా ఇశ్రాయేలు జనాంగంలో వచ్చారు, మా రాజు పంపాడు మీ దగ్గరికి, మోయాబు రాజు. మీరు దయచేసి మాతో నచ్చి మీరు వాళ్ళని శపించినట్లయితే, వాళ్ళందరూ నాశనం అయితే మీకు ఎంత బహుమానం కావాలంటే అంత ఇస్తాడండి అని అంటే, సరే బహుమానం ఇస్తావు కానీ నీ శపిస్తే వాళ్ళు శపింపబడాలి కదా, దానికి ఆయన ఒప్పుకోవాలి. కొంచెం ఈ రాత్రి పడుకోండి అయ్యా చెప్తానన్నాడు. అప్పటిదాకా కొంచెం అది ఆ లోపల ఆపేక్షకి ఇంకా బలం రాలే, బాగానే ఉంది అప్పటి వరకు. రాత్రి యెహోవా దేవుడు అయితే ఆయన ఆశ ఏంటంటే ఎట్లయినా ఒప్పుకుంటాడులే నా మాట. వాళ్ళెవరో మనకేం తెలుసు, వాళ్ళు ఎవరినైతే శపించేస్తే అయిపోతుంది. అట్లా ఆయనకు తెలియదు వాళ్ళు యెహోవా బిడ్డలని, ఆ బిడ్డలని ఇది చేయకూడదని అని పూర్తిగా తెలియదు. అయితే తండ్రి మరి ఇట్లా వచ్చారన్న, వాళ్ళు ఎవర్రా వచ్చి పడుకున్నారంటే, అయ్యా గిట్ల సంగతి, మరి పైసలు ఇస్తారట, నాకు బాగానే మరి తడుపుతారట, చిన్నపాటు రాజుని అయిపోవచ్చు, మరి వెళ్ళమంటారంటే వద్దొద్దు పంపించే అన్నాడు. పొద్దున్న లేచి ఏవో ఆ దేవుడు వద్దు అంటున్నాడు ఆయన, మరి నా వ్యక్తులు కలపడదు, నేను చెప్పించిన కాదేమో, వెళ్ళండి రా అంటే వెళ్ళిపోయారు. కానీ బిలాం మనసు అంతా అటే ఉన్నది, దేవుడు వద్దని. కొంచెం ఒప్పుకుంటే అయిపోయేది. ఇన్ని రోజుల నుంచి ఆయన పని చేస్తున్నా, ఆయన చెప్పిందే చెప్తున్నా కదా, ఆయన ఎక్కడ పోమంటే అక్కడ పోతున్నా కదా, ప్రవశిస్తున్నాను కదా, ఆయన కోసమే బతికాను కదా నమ్మకంగా. ఈ ఒక్క చిన్నది ఒప్పుకుంటే ఏమైంది? కొన్ని కోట్ల రూపాయలు వచ్చేటి, ఒక చిన్నపాటు రాజును అయిపోయేటోని. ఎన్ని కష్టాలు, ఎప్పటికీ గంజి నీళ్ళు దాక్కుంటా ఎవడన్నా ఇచ్చిన కానుకతో బతుకుంటే ఎన్ని రోజులు ఉండాలనే. దేవుడు కూడా నన్ను ఇట్లా ఉండడమే దేవునికి ఇష్టమైంది. చెప్పకపోయా ఒక మాట అని మనసులో పాపం అనుకుంటున్నాడు. ఆయన ఏం చేద్దాంలేండి, ఆయన పెద్ద ఆయన చెప్పదు, మనం పోయి ప్రవేశిస్తే అవుతుందా, వద్దులే అది కాని పని అని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే కుదరదని మళ్ళీ ఇంకో కొంతకంటే శ్రేష్టమైనటువంటి మంచి వ్యక్తులను పంపిండు ఆయన. వాళ్ళు వచ్చి మళ్ళీ అదే మాట, అరే రానాయన నువ్వు వస్తే నీకు సగభాగం ఇస్తాడు, దేశంలో చిన్నపాటు రాజు అయిపోతావు రానాయన అని మళ్ళీ ఏదో ఆశ చూపించారు. ఈ బాధలో ఉన్నాడు కదా, సరే మళ్ళొక్కసారి అడుగుదాం. చూడండి మళ్ళీ ఆశ, మళ్ళొక్కసారి ఎందుకు అడగాలి? బిలాము దేవుడు వద్దు అన్నాడు కదా, ఇట్లా ఒక్కసారి వెళ్ళిపోయారు కదా. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు నాయన వద్దు అన్న తర్వాత దేవుడు ఏం చేయలేరురా,
వెళ్ళండి అని చెప్పాలి అనొచ్చు కదైనా. లేదు లేదు మళ్ళీ అడుగుతా అంటే ఇతని మనసులో వెళ్ళాలని ఉన్నది, ఆ ధనమును సంపాదించుకోవాలని. అది దుర్నీతి వలన వచ్చేది కష్టము లేని సొమ్ము, అతనికి మాణిక్యము వంటిది. కారణం ఏంటంటే మహాభక్తుడైన అతని లోపల ఎక్కడో చిన్న ధనాపేక్ష ఇంత భయంకరమైన కీడుకు కారణమైందండి. నేను ఎందుకు అడగాలండి దేవుణ్ణి మళ్ళీ నువ్వు? నేను అడగనరా బాబు, ఒక్కసారి చెప్తాడు 10 సార్లు. ఆయన మనిషి అనుకుంటున్నావే, ఇది కాంప్రమైజ్ అటను. పర్లేదు తీయండి ఒకసారి చూడండి సారు, ఎప్పటికి ఇలాగే చావాలన్నా చూడరాదు అని అంటానికి ఏమన్నా మనిషి ఆయన? వెళ్ళండి వెళ్ళండి చెప్పాను కదా. లేదు 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 మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు ఆయన. నేను చేంజ్ చేస్తా, మళ్ళీ అడుగుదాం, మళ్ళీ అత్తే కొంచెం అని నీ మనస్సులో పోవాలనుండి మళ్ళీ నైట్లో ప్రభుని అడిగితే ప్రభుని పో, నాకు తెలుసురా నీ లోపల ధనాపేక్ష ఉంది, నీకు పోవాలనే ఉంది, ఆ దుర్నీతి సొమ్ము తినాలనే ఉంది, నా బిడ్డల్ని శపించాలనే ఉంది నీకు. అయితే నేనేం చేసుకోవాలో చేసుకుంటా బిడ్డ. నీ దుర్నీతి, నీ నీతి చెడిపోయింది, నీ గుణము చెడిపోయింది, లోపల నీకు ఆపేక్ష ఉన్నది. అయితే నీ అలాంటి గుణాన్ని కూడా నేను ఎట్లా వాడుకోవాలో నాకు తెలుసుకో అని పంపించేశాను. అప్పటికి దేవుడు ఎంత మంచోడో చూడండి, గాడిదతో మాట్లాడిచ్చాడు. కానీ అక్కడ ఆయన కనపడింది అతన్ని వెనుక పంపడానికి కాదు, నేను అక్కడ ఏం చెబుతానో అదే మాట్లాడాలి, నువ్వు పో బిడ్డ అని పంపించిండు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏమి జరగల. ఆడ ప్రవశిస్తే ఏం జరగల, ఈడ ప్రవచిస్తే ఏం జరగల. ఆడ ఎడ్లు ఈడ ఎడ్లు, ఆ కొండ మీద ఈ కొండ మీద అన్ని బలులు అర్పించే చివరికి ఏదో అట్లా అలా బిలాంతో నవ్వట్లేదు. నేనేం చేయాలండి, ఆయన చెప్పించమంటే చెప్పించుదాం నోరు తీస్తే దీవెనలు బయటకు వస్తున్నాయి. ఇగో ఇదే నాకు బాధ. ఆయన ఒప్పుకుంటే బాగుండు, అరే పొమ్మన్నాడు కదనే అని నన్ను నెక్స్ట్ రెండోసారికి పొమ్మన్నాడు అన్నాడు, కానీ మరి ఏంటి ఇట్లా ఎందుకు అవుతుంది ఏమో. చూసారా, దేవుడు పొమ్మంటే ఈయన ఎట్లా అంటే అట్లా జరిగేదే పలికినట్టు. ఈయన నోరు తెరుస్తాడు, శపిందామని నోరు తెరిస్తే దీవెనలు వస్తున్నాయి. ఎట్లయితుంది, పొమ్మన్నాడు కదా ఆయన మనసు పూర్తిగా నిన్ను పొమ్మనలే, నువ్వు మనసు పూర్తిగా ఇది వదులుకోలే, నువ్వు ఆశించావి ఇష్టపూర్వకంగా, ఆయన మనసులో లేకుండేది. అందుకే నువ్వు ఆశిస్తున్న దాన్ని తినుపని వదిలేశాడు, కానీ తన పనే జరిగించుకుంటాడు. నీ బుద్ధిని బయటికి రావాలి. అంతరంగ లోపల నీ లోపల ధనాపేక్ష ఉందని ఈ ప్రపంచం ఎలా తెలవాలి? నువ్వు చేసే క్రియల ద్వారా తెలవాలి. అయితే 31:8 చదవండి, సంఖ్యాకాండం. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రెకెమును, సూరును, హూరును, రెబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపి. బిలాముని ఎలా చంపేశారట? ఖడ్గముతో చంపారట. ఎందుకు చచ్చాడు అసలు బిలాం? ప్రవచనాలు చెప్పబోయాడు, సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయ్యింది, సపరేట్ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. వాళ్ళు చంపడానికి కారణం ఏమైంది? దేవుళ్ళరా, దేవుడు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చాడు అంటే, వీడు ఈ బిలాం ఏం చేశాడంటే ప్రవచనాలతో కుదురుతలేదు, ఈ ధనం ఎట్లయినా నేను ధనం సంపాదించుకోవాలి, ఎట్లయినా ఈ బాలాగు దగ్గర నేను ఐశ్వర్యాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. అంత తీవ్ర స్థాయికి ఎదిగింది ధనాపేక్ష. చిన్నగా ఎక్కడో మూలకున్న ధనాపేక్ష బిలాములో తీవ్ర స్థాయికి వచ్చింది. ఎట్టు చేసి ధనాన్ని పట్టుకుని వెళ్ళిపోతా, ప్రవచనాలు మనం శపిస్తామంటే శాపం రావట్లేదు, దేవుడు రానియట్లేదు, దీవెనలు వస్తున్నాయి, కనుక నేను ఎటు తిరిగి ఏదో ఒక మార్గంలో నేను సంపాదించుకుని వెళ్ళాలని. సంఖ్యాకాండము 25:1 చదవము. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి. దేవుడు ఇశ్రాయేలు మీద కోపము రావాలని ఒక సలహా ఇచ్చాడు బిలాం. ఏమిచ్చాడంటే, మోయాబు స్త్రీలను ఇశ్రాయేలు యవనస్తులను ఆకర్షించేటట్టు చేయ బలాకు ఆటోమేటిక్గా దేవుని కోపం వారి మీదకి వచ్చి వారు నశించిపోతారు అని సూపర్ సలహా ఇచ్చాడు బిలాం. ఎందుకంటే ఇక శాపములు కుదరట్లేదు కదా, దీవెనలు రావాలి, ఇతనికి డబ్బు కావాలి, ఎటు తిరిగి ధనము కావాలి. దేవునికి విరోధంగా అతడు సొంత జ్ఞానముతో ఒక సలహా ఇస్తే అక్కడ ఆ మోయాబు స్త్రీలు ఈ ఇశ్రాయేల్ పురుషులను ఆకర్షించినప్పుడు ఏమిలరా పెద్ద ప్రళయం జరిగింది. 24,000 మంది చచ్చిపోయారు. అప్పుడు భయంకరమైన ప్రళయం. అక్కడ మళ్ళీ ఒక వీరుడు లేచి ఆ పాపం చేస్తున్నామని కొట్టడం, దేవుని కోపం చల్లగా అవ్వడం,
వారు తప్పించుకోవడం ఎంత జరిగింది. 31:16 ఏముంది చూడండి. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇశ్రాయేళ్ల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరే కారా? ఎవరి మాటను బట్టి ఈ ఇశ్రాయేలు మీద దేవుని యొక్క కోపం వచ్చింది? బిలాముని బట్టి. బిలాముగాడు ఉన్నవాడు ఉన్నాడా? లేడు. వాళ్ళకి సలహా ఇచ్చేశాడు, మీరేం లేదు అన్య స్త్రీలని మెల్లగా మీ స్త్రీలని వాళ్ళ పురుషులకు ఆకర్షిత చేశారంటే కథం, దేవుని కోపం వారి మీదకి వచ్చి చంపేస్తాడు, మీరు గెలుస్తారని చెప్పి ఐడియా ఇచ్చారు. ఆ డబ్బు తీసుకొని పోయి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, ఖడ్గంతో పొడిచి చంపేశారు. లాస్ట్కి నరకపాత్రులు అయిపోయారు. ఇంత మంచి బిలాంకు ఎందుకు ఈ గతి పట్టింది? గొప్ప ప్రవచనం చెప్పిన వాడు, యాకోబులో నక్షత్రం. అవును, గొప్ప గొప్ప ప్రసంగికులు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, కానీ లోపల ఒకటి ఎక్కడో మూలకుంటుంది, అది సర్వనాశనానికి దారితీస్తుంది. సుమి, ఆపేక్ష అనగా కోరిక, తీవ్రమైనటువంటి దాన్ని కావాలి, నాకు అది కావాలి, అలాగే ఉంటా, నో, దేవుని కోసం దేన్నైనా వదిలేస్తా అనేది నిజమైన త్యాగం. కనుక మనం ధనాపేక్ష అనేది భయంకరమైందని బిలామును బట్టి తెలుస్తుంది మనకు. యాకోబు 4:4 చదవండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఈ లోక స్నేహం అంటే ధనం ఒక్కటే కాదు, వస్త్రాలు కావచ్చు, శరీర కోరికలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంకా ఏదేదో వస్తువులు కావచ్చు, ఏదైనా సరే ఈ లోక సంబంధమైన అపేక్ష, అది కావాలి నాకని ఎప్పుడు అనుకోవద్దు. వస్తావా, రా నా దగ్గరికి, తింటా, ఖర్చు పెట్టుకుంటా, లేకపోతే గెడౌట్ పో, నీకు నీ తల వంచ. న్యాయంగా నీతిగా వస్తే తీసుకోవాలి, దుర్నీతి దారి దొక్కే ప్రసక్తే లేదు, అబద్ధం చెప్పే ప్రసక్తే లేదు. చూశారా, అబద్ధము చెప్పని వాడు తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటున్నాడు అంది బైబిల్లో. మీరు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని పొందితిరి కానీ పిరికితనం గల ఆత్మ, ఏ ఆత్మ అసలు పొందినవు నువ్వు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాను, ప్రార్థన పరుడని అంటున్నావు. అసలు నీకు ధనాపేక్ష లోపల ఉన్నది. నీకు పరిశుద్ధాత్మ కాదు, అక్కడ దురాత్మ. ఏంటంటే పరిశుద్ధాత్మ ఎవరట? ఇంద్రియ నిగ్రహం. ఏ ఇంద్రియములు? దేహింద్రియములు, ఆత్మేంద్రియములు, అంతరింద్రియములు. ఈ 2 ఇంద్రియములను అదుపులో, ఇంద్రియ నిగ్రహం అంటే అదుపులో ఉంచుతాయి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లోబడేవాడు ఈ ఇహలోక ఏ భోగమునకు తల వంచడు. మనకు తెలుసు, సిరియా రాజు యొక్క సైన్యాధిపతి మరి ఎలీషా దగ్గరికి వచ్చాడు. సైన్యాధిపతి నయమాన్. ఎలీషా దగ్గర శిష్యుడు ఉంటాడు ఒక ఆయన, గెహాజీ. అతని లోపల చిన్నగా ఎక్కడో లోపల ఉంది. అన్ని రోజులు శిష్యుడు నమ్మకస్తుడండి ఎలీషాకి. లేకపోతే మహాప్రవక్త. వాళ్ళు అని తేడా ఉంటే గడౌట్, నువ్వు నాకు పనికిరావు అంటాడు. మంచివాడు. కానీ ఆ మంచివాడిని నాశనం చేసింది కారణము లోపల ఎక్కడో చిన్న ధనాపేక్ష. కానీ అది ఎవరికి తెలియదు, అతనికి కూడా తెలియదు. అట్లు మూయబడి ఉంది దేవుని ప్రేమలో, కప్పబడి. అయితే ఎప్పుడైతే నయమాన్ వచ్చి మరి అనేకమైనటువంటి ధనరాశులను, వస్త్రాలను, బంగారం, వెండి, వజ్రాలు ఇద్దామని ఎప్పుడైతే అన్నాడో, ఎలీషా అన్నాడు, ఈ ధనం నాకద్దు, నువ్వు ధనం ఇచ్చి, ఎలీషా అనే ఇశ్రాయేలు దేవుని ప్రవక్తకు నేను ధనం ఇచ్చానండి, నన్ను బాగు చేశాడని నువ్వు చెప్పుకుంటావు పోయి అన్యజనులు. నో, వాడు ₹1 తీసుకోలేదండి, నా ఫ్రీగా చేశాడు, నిజంగా సృష్టికర్త దేవుడు అని చెప్పుకోపో అక్కడ సువార్త అన్నాడు. అగద్ద నిజము పో అన్నాడు. నీ దగ్గరున్న ధనము కంటే విలువైనది నేను ఇచ్చిన స్వస్థత, ఆ స్వస్థత విలువ తెలవాలి పో, అది కొంటే రాదని నువ్వు అందరికీ చెప్పపో అని అంటే దేవుని గణపరిచాడు ఎలీషా. అయితే గెహాజీ చూశాడు, అరే కర్ర, అడవిలో తెచ్చుకున్న కర్రలతో కట్టుకున్న ఇల్లు కొంపల పడి ఉన్నాం, ఇద్దరం ఏడుస్తున్నాం, ఉన్నదే 2 బట్టలు, దాన్నే ఉత్తుకుంటాను, ఎండుకుని వేసుకుంటాను. అరే తిందామంటే చక్కగా లేదు, ఏంది ఈయన ఇట్లా చెప్తాడు? ఆ డబ్బు ధనం తీసుకొని మంచిగా కొండ దిగిపోయి మనం పెద్ద బంగ్లా కట్టుకొని హాయిగా ఉండొచ్చు కదా బంగ్లా మీద. ఎట్లా చేసుడండి, వీళ్ళకి తెలియలేదు. మమ్మల్ని, నన్ను కూడా చంపితే ఆయన చస్తాడు, కొద్దిగా తీసుకుంటే ఏమైంది అనే లోపల ఉంది చిన్నగా. ఈ ధనాన్ని చూడంగానే దానికి నీళ్లు పోసినట్టు అయింది, అది సిగురించింది. అందుకే నయమాను వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ పోయి ధనం తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నప్పుడు అన్నాడట, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళి ఇక్కడనే ఉన్నాను. నీతో నా ఆత్మ, నా మనస్సు రాలేదా? ధనము కూర్చుకున్నట్టుకి ఇది సమయమా? వానికి పోయిన కుష్టి నీకు వత్తది పో అనగానే వీనికి వచ్చింది. లాభం ఏమీ లేదండి. నేను చెప్తున్నాను, ఎంత మంచి భక్తుడైనా దేనికి తల వంచని మనస్సు ఒక్కటి లోపల బలంగా నాటబడి ఉండాలి.
ఉంటే తినండి, తీసుకోండి, డబ్బులు అడ్లంట్లేనా అని ఖర్చు పెట్టి అంత చేయండి. కానీ అది లేని సమయమున అది బెదిరిస్తే తల వంచకు. అలాంటిది ఒకటి తీర్మానపు స్థిరత్వాన్ని లోపల కంపార్ట్మెంట్లో నీ జ్ఞాపకాల పొరల్లో, అంతరంగ పొరల్లో దాన్ని ఫిక్స్ చేసే. అది సమయం వచ్చినప్పుడు అది నన్ను బిస్కెట్ ఇసురుతుంది కదా నిన్ను రమ్మని, అప్పుడు ఇది బయటికి వెళ్ళాలి. పో నువ్వెవరు అనాలి. గజ్జ అనకాల సైతానే. ఊరి పడతాడు అనుకున్నా ఇంత ఘోరం కూడా. కనుక ధనాపేక్ష సకల విధముల కీడుకు మూలం. ఎన్నో తప్పులు చేస్తుందండి. బిలాంతో చూసారా, వాళ్ళని శేపించదు అని పోతే కాలే, దేవుడు కానీయలే ఆపేక్షతో. సో వెళ్ళిపోవద్దా ఇంటికి, పోలే. బలాక్కు సలహా ఇచ్చాడు, మీరు అక్రమ సంబంధాలు వాళ్ళతో పెట్టుకోండి, స్త్రీలను తీసుకెళ్ళి వ్యభిచారం చేయించండి. ఆయన కోపం వచ్చి ఆయనే చంపేస్తాడు వాళ్ళని. దేవుని ప్రజలను తెలిసినాక నువ్వు ప్రవశించిన వాడు ఎట్లన్నావో మాట. ధనం మీద అంత ఇష్టం వచ్చిందా, వచ్చినోన్ని కాలిచ్చి అట్టి చేతులతో ఇంటికి వెళ్ళొద్దురా, ధనం పట్టుకుని వెళ్ళాలి. ధనం లేదు, ఏం లేదు, మనిషి చచ్చిపోయాడు, నరికి పారేశాడట. కనుక దేవులరా, ఈరోజు ఆ ధనాపేక్ష నీ లోపల నా లోపల ఉన్న మన బతుకు అధోగతి పాలవుతుంది. ఆపేక్ష అంటున్నా నేను, ధనం ఉండడం కాదు. ఉంటే ఉండని, దాని మీద ఆపేక్ష వద్దు. ఉంటే ఉన్నది, పోతే పోయింది. దేనికంటే దానికి తెగించాలి. దేనికంటే దానికి తెగింపు మనసు ప్రతి భక్తుల లోపల ఉన్నట్లయితే సాతానుకు తల వంచడు, ఈ లోక భోగములకు తల వంచడు. అతనిదే జయం అవుతుంది. పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అందరి హృదయాల్లో ఫలింపచేసి ఆపేక్ష అనే దానికి అయ్యా దూరమై యేసు కొరకు దేనినైనా వదిలిపెట్టే మనసు అందరికీ ప్రసాదించు, నాకును ప్రసాదం. కృప చూపి నడిపించుమని, అందరినీ ఆశ్రయించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.